మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బత్తాయి జ్యూస్ నేను ఎలా తీసాను అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. అర్రే అది కూడా తెలియదా అని అడుగుతున్నారా నన్ను? అవునండి, నాకు ఇప్పుడే తెలిసింది. అలాంటప్పుడు నాలా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం, ఇద్దరి కోసం ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేంటో చూసారా? బత్తాకాయ జ్యూస్ తీయటానికి రెడీ అయ్యాను. చూడండి, మన ప్లేస్ కాని ప్లేస్లో మనం కొత్త పని చేస్తున్నప్పుడు ఎంత కన్ఫ్యూజ్ ఉంటుంది, అర్థమైంది కదా. అవునండి, వంటింట్లో చేద్దాం అనుకున్నా. బద్ధకం ఎక్కువైపోయి హాల్లో అది శారీ ప్రిప్లేటింగ్ చేస్తాను చూసారా, ఐరన్ స్టాండ్, ఆ స్టాండ్ మీద ఇలా చేయడానికి రెడీ అయినప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అయ్యానో చూసారు కదా. అలానే ఈ బత్తాకాయ తొక్క తీయటం చూడు నేను ఎలా తీస్తున్నానో. ఫస్ట్ తీసాను, అలానే రెండో ముక్క కూడా అదేనండి. ఈ బత్తాకాయని 4 భాగాలుగా చేసామా, 4 భాగాలని 4 రకాలుగా తీస్తున్నాను. మొదటిది తీసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది, ఎందుకంటే కొత్త కదా. అలానే రెండో బద్ద తీసేటప్పుడు ఈజీగా వచ్చింది. అసలు మూడో బద్ద చూసారా ఎంత ఈజీగా వచ్చిందో, 4వ బద్ద కూడా అంతే ఈజీగా వచ్చింది. అంతేనండి, మనం కొత్తగా చేస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. నేను ఈ బత్తాకాయ జ్యూస్ తీయటానికి రెడీ అయ్యానండి. ఎన్ని కాయలు తీసానో చూసారా, అన్నీ 4 భాగాలుగా చేసి ఆ 4 భాగాల పైన తొక్కలు తీసి ఇలా రెడీ చేసుకున్నాను. ఇదేంటి, ఈ బత్తాకాయ జ్యూస్ తీసే విధానం పాతకాలం నాటిదండి. అవునండి, నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఒంట్లో బాగోనప్పుడు బత్తాకాయ జ్యూస్ తీసిచ్చింది. అలానే హెల్దీగా ఉండటం కోసం కూడా బత్తాకాయ జ్యూస్ తీసిచ్చింది. ఆ టైంలో తీస్తున్నప్పుడు వాళ్ళు తీస్తుంటే ఏమీ తెలియలేదండి. వాళ్ళు తీసిచ్చినప్పుడు చక్కగా తాగి పెట్టాను. ఇప్పుడు చూసారా, నేను తీసేటప్పుడు ఎంత కష్టపడుతున్నానో, చెయ్యి ఎంత పెయిన్ అనిపిస్తుందో. నిజంగానండి, బత్తాకాయ జ్యూస్ తీయటం అంటే ఒక ఆర్ట్, ఒక కళ, అందుట్లోనూ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటండి ఈ మధ్యకాలంలో, ఎప్పుడో వచ్చింది, ఈ మధ్యకాలంలో బత్తాకాయ జ్యూస్ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు బత్తాయి జ్యూస్ తాగుదాము అనుకున్నప్పుడు అప్పుడు తెలిసింది ఈ కష్టము. మా అమ్మ అలా గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో మా అమ్మ అలా తీసిస్తుంటే ఎంత తీసిచ్చినప్పుడు హ్యాపీగా తాగామా, ఈరోజు తెలుస్తుంది ఆ కష్టం ఎలా ఉంటుంది అన్నది. అందుకే ఇంత ఈజీగా ఉన్న ఈ బత్తాకాయ జ్యూస్ తీసే ఈ జ్యూసరు తెప్పించుకున్నానా. చూసారా, హడావిడిగా తీస్తుంటే ఎంత బ్యాలెన్స్ లేకుండా ఉంది. అందుకని అది తీసేటప్పుడు మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకొని అలా తీసామనుకోండి, చాలా ఈజీ అనిపించిందండి నాకైతే. మీకు ఇప్పటికే ఆల్రెడీ తెలిసి ఉంటుందే ఈ బత్తాయికాయ జ్యూసరు. చాలా ఈజీగా 4 భాగాలు, ఆ కాయని 4 భాగాలు చేసాం. ఒక్కొక్క ముక్క చేసేసుకొని ఇలా వేసేసుకున్నాం. ఇది బెస్టా, లేదా మనం ఎప్పుడూ తీసుకుంటామే బత్తాకాయని 2 భాగాలు చేసేసి బత్తాకాయ జ్యూసర్తో అదొక మోడలు, ఇదొక మోడలు, ఏది ఈజీ మీరు చెప్పండి? కష్టం లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు వస్తున్న కొత్త మోడలు, అదే కష్టమైనా సరే బాగా తీసుకోవచ్చు జ్యూస్ బాగా వస్తుంది అనుకుంటే ఇది ఈజీ. అది ఈజీ అంటే చేయటం కష్టమైనా జ్యూస్ బాగా ఎక్కువ వస్తుందండి. సరే, కష్టపడుతున్నప్పుడు దానికన్నా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూస్తున్నారా. ఒక కాయని కట్ చేశాను, పాత పద్ధతిలో జ్యూస్ తీశాను. ఇప్పుడు ఈ జ్యూసర్తో ఆ బత్తాకాయ సగం ముక్కను అలా పెట్టేసేసాను. చూసారా ఎంత ఈజీగా ప్రెస్ అయిపోయిందో. ఇది కూడా ఈజీ కదా. ఇందాక 4 భాగాలు చేసింది ఈజీనా, ఇది ఈజీనా? నాకైతే ఇదే ఈజీ అనిపించిందండి. చాలా ఈజీగా అలా ఆ సగం ముక్కనే ఆ జ్యూసర్లో పెట్టాను, అలా ప్రెస్ చేశాను. చూసారా ఎంత చక్కగా జ్యూస్ మొత్తం వచ్చేసిందో. అలా జ్యూస్ చేసేసుకున్నాం, ఇలా తాగేసేసాం. ఆ జ్యూసర్ కిందున్న మ్యాట్ చూసారా, అవునండి, మనం కింద ఏమన్నా పడినా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో